కాళేశ్వరం కమిషన్పై రేపు హైకోర్టు తుది తీర్పు రానుంది. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు అధికార ప్రతిపక్షాల మధ్య పోరాట క్షేత్రంగా మారింది. ఈ రోజు మన డిబేట్లో తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంపై చర్చించబోతున్నాం. నిర్మాణ లోపాల, భారీ అవినీతి ఆరోపణల లేక రాజకీయ ఆరోపణల యుద్ధమా? ఈ అంశంపై మనతో ఉన్నారు ప్రముఖ అతిథులు. ముందుగా పాపిరెడ్డి రాజకీయ విశ్లేషకులు. సార్ గుడ్ మార్నింగ్ సార్. అలాగే రామ్మూర్తి పోలపల్లి బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. నమస్తే సార్. అలాగే శివకుమార్ లాల్ గారు జాయిన్ అవుతారు. నెక్స్ట్ సాగర్ రెడ్డి మూడిగంటి బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్. నమస్తే సార్ ముగ్గురికి. నమస్తే సార్. సార్ చెప్పండి, పాపిరెడ్డి గారు ముందుగా మీతో మాట్లాడదాం సార్. ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనను ఎలా చూడాలంటారు సార్? ఇప్పుడు మేడం ఒకటి ఏంటంటే, మనం ఈ నిన్నటి మీటింగ్లను ఒక క్షణం పక్కకు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు గురించే మాట్లాడితే, కాళేశ్వరం ప్రాజెక్టు దాన్ని మనం నిష్పక్షపాతంగా రాజకీయాలకు అన్నిటికీ అతీతంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రజల దృష్ట్యా మాట్లాడితే కొంత కాంట్రవర్సీ జరిగింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ మేడిగడ్డ లేదా కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు పెట్టేటప్పుడే అప్పటికే వైఎస్ఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు తుమ్మిడిహట్టి అంటే దీనికి ఒక దాదాపుగా ఒక 50-60 కిలోమీటర్ల పైన ప్రాణహితమైన ఒక ప్రాజెక్ట్ డిజైన్ అయింది. దాని వల్ల పెద్ద లాభం ఏంటంటే, అది ఒక్కటే లిఫ్ట్ ద్వారా, అంటే తుమ్మిడిహట్టి లిఫ్ట్ ద్వారా శ్రీపాద ఎల్లపల్లి ప్రాజెక్టుకి వస్తే అక్కడ నుంచి నీళ్లు మిడ్ మానేరు, లోయర్ మానేరు, తర్వాత హైదరాబాద్ వరకు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ప్రాజెక్ట్ డిజైన్ చేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వము వైఎస్ఆర్ రిజియంలో చేసిన ప్రాజెక్ట్ కొంత వర్క్ కూడా జరిగింది ఆదిలాబాద్ జిల్లాలో, ఏది ఆసిఫాబాద్, మంచిర్యాలు ఆ ఏరియాలో కొంత వర్క్ జరిగిన తర్వాత అది ఎందుకో అది ముందుకు పోలేదు, ఆగిపోయింది. అయిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏం చేశారంటే, ఇది ఇంకా దానికన్నా కిందికి కడితే కాళేశ్వరం దగ్గర అయితే ఈ గోదావరి ప్రాణహిత కలుస్తాయి కాబట్టి నీళ్ళు ఎక్కువ ఉంటే అక్కడ నుంచి మనం తీసుకోవచ్చు. అయితే అక్కడ ఆ ప్రాజెక్టు డిజైన్ చేస్తున్నప్పుడు చాలా మంది చెప్పింది ఏంటంటే, ఈ తుమ్మిడిహట్టి దగ్గర కన్నా కూడా కింద కాళేశ్వరం దగ్గర అయితే 3 లిఫ్టులు, అంటే కరెంటు బిల్లు అనివార్యంగా బాగా, ఒక లిఫ్ట్ బదులు 3 లిఫ్టులు కాబట్టి పెద్ద ఎత్తున కరెంటు అనేది అది రికరింగ్ ఎక్స్పెండిచర్, అంటే సంవత్సరం పొడుగు, అంటే ఎవ్రీ సంవత్సరం, అంటే ప్రతి సంవత్సరం ఉంటుంది కాబట్టి దానికన్నా తుమ్మిడిహట్టి బెటర్ అని అట్లా అప్పుడే నుంచి కాంట్రవర్సీ మొదలైంది. అయినప్పటికీ కూడా కేసీఆర్ నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను కాళేశ్వరం దగ్గరే కడతా అని చెప్పడం జరిగింది. అయితే జరిగింది, సరే కట్టిన కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత 2023 ఎలక్షన్స్ ముందు దానిలో కొన్ని ఏదైతే ఉన్నదంటే మహారాష్ట్ర వైపు కొన్ని ఒక పీర్లో కొన్ని పిల్లర్స్ కుంగిపోవడం, కేసీఆర్ ప్రభుత్వమే దాన్ని అప్పుడు మొత్తానికి ఆ ప్రాజెక్టులో ఉన్న నీళ్ళన్నీ కూడా తీసేసి అది ఎంపీ చేయడం జరిగింది. చేసి దానికి రకరకాలుగా అప్పుడే రాజకీయాలు కూడా వచ్చింది. దాన్ని ఆ పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెట్టిరు, నక్సలైట్లు కొట్టిరు, లేకపోతే ఏదో ప్రమాదాలు జరిగినాయి, ఇవి రకరకాలుగా ఏదో చెప్పారు. చెప్పినప్పుడు కూడా జరిగింది ఏంటంటే, అక్కడ ఆ తర్వాత కూడా ఇవి నేషనల్ సేఫ్టీ అథారిటీ, డ్యామ్ అథారిటీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ దానిలో కొన్ని ఈ కన్స్ట్రక్షన్ లో లోపాలు ఉండేవని ఇవన్నీ చెప్పడం జరిగింది. సో జరిగిన తర్వాత దీన్ని ఇప్పుడు ఎట్లా చూస్తున్నారు అంటే, 2 కోణాలుగా చూస్తున్నాడు మేడం. ఒకటేమో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇది నష్టం జరిగింది, పెద్ద అన్యాయం జరిగింది అన్నది పెద్ద ఎత్తున ఇష్యూ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు వచ్చి కూడా 2.5 సంవత్సరాలు కానీ నిజానికి ప్రాజెక్టు పనిచేస్తుందా లేదా అన్నదాన్ని వాళ్ళు సీరియస్ గా అటెంప్ట్ చేయలేదు. ఎంతసేపు ఎంక్వైరీస్ అవి పెట్టి కొంతవరకు టైం పాస్ చేస్తూ పోయింది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, దీనిలో దాదాపుగా ఇప్పటి వరకు లెక్కలు తెలియదు ఏంటంటే 1,00,00,000 కోట్ల పైన దీని మీద వ్యయం జరిగింది. 1,00,000 కోట్ల పైన వ్యయం జరిగిన తర్వాత ఎన్ని రిజర్వాయర్స్ కట్టినా, ఎన్ని కెనాల్స్ కట్టినా కూడా అసలు మేడిగడ్డ అనేది మెయిన్ దాని ప్రాణం. మేడిగడ్డ దగ్గర నీళ్ళని పంపింగ్ చేస్తేనే మిగతా అన్ని కూడా నడుస్తాయి. ఆ మేడిగడ్డ దగ్గర నీళ్లు పంపింగ్ చేయకపోతే ఈ ప్రాజెక్ట్ ఒక విధంగా నిరుపయోగం. కాబట్టి ఇంతవరకు కూడా, ఎందుకంటే అది 1,00,000 కోట్ల పైన జరిగింది. ఇప్పుడు నాకు తెలిసిన మటుకు ఈఎంఐ తెలంగాణ ప్రభుత్వం దాదాపు 11-12 వేల కోట్లు సంవత్సరానికి కట్టాలి, ఈఎంఐ ప్లస్ ఇంట్రెస్ట్. ఇది ఒక దాదాపు 20 సంవత్సరాల పైన ఉన్నది. కాబట్టి ఇవన్నీ చూసుకున్నప్పుడు ఈ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నదో చాలా ఇది పెట్టుబడి ఎక్కువైంది. ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి దాని నుంచి ఒక వాటర్ అంటే చిన్న నీళ్ళు కూడా దాన్ని పంపింగ్ చేయలేదు.
గత 2 సంవత్సరాలు వర్షాలు కాబట్టి పడ్డాయి కాబట్టి ఏదో గడిచిపోయింది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ శ్రీపాద ప్రాజెక్ట్ నుంచి వెళ్ళి పంపింగ్ చేసింది. కానీ ఈసారి ఎల్నినో ప్రభావం ఎక్కువ ఉంటుంది, వర్షాలు తక్కువగా ఉంటాయి అంటారు. కాబట్టి ఇప్పటికైనా కూడా సరే, ఒకవేళ అది నిజంగానే ప్రాజెక్ట్ పనికొస్తుందా రాదా అన్నది కొంతమేర దానికి అటెంప్ట్ చేసి, ఒకవేళ ప్రాజెక్టు అది కొంతమేరకు ఆ పిల్లర్స్ దగ్గర మళ్ళీ కొంత తాత్కాలికంగా రిపేర్ చేసి కొంతవరకు నీళ్ళు ఆపగలిగి పంపింగ్ చేస్తారా లేదా అన్నది ఇప్పుడు ప్రభుత్వం మీద ఉన్న ఒక ప్రధాన బాధ్యత. ప్రభుత్వం చేస్తుందా చేయదని విషయం. కాబట్టి ఇది కాళేశ్వరం మీద ఉన్న పెద్ద సమస్య. అయితే దీనిలో అవినీతి జరిగింది అనేది అది కింద వాళ్ళ ఎంప్లాయీస్ అరేంజ్ చేసినప్పుడే ఒక్కొక్కరి దగ్గర లెక్కలేని పైసలు దొరికినాయి. ఇంజనీర్స్ స్థాయి వరకే, పై వరకు కూడా దాని మీద అనేకమైన డిపిఆర్ కూడా సరిగ్గా రాలేదు. పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అన్నది కూడా కొన్ని వాస్తవాలు ఉన్నాయి, అది జరిగింది. అయితే ఇప్పుడు వ్యవస్థ ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం వచ్చి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 2.5 సంవత్సరాల తర్వాత కూడా దీని మీద మామూలుగా టీఆర్ఎస్ మీద వ్యతిరేకత అటాక్ చేయడం తప్ప, అది నిజంగా అది ప్రాజెక్ట్ దాన్ని పైసలు పెట్టింది కాబట్టి దాన్ని ఏ విధంగా దాన్ని రిపేర్ చేసి మళ్ళీ ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వం మీద ఉన్నది. ఒకవేళ నిజంగా తప్పులు చేసి, అది కేసీఆర్ తప్పు చేసిండా, హరీష్ రావు తప్పు చేసిండా, ఇంకో తప్పు చేసిండా, ఎవరు తప్పు చేసినా కూడా తప్పు దోషులు అయితే మాత్రం ఆధారాలు దొరికితే వాళ్ళకు పడాల్సిన ఏదైతే శిక్ష ఉంటుందో అది వేయాలి. ఎందుకంటే ఇది ప్రజల ప్రజల ధనంతో కట్టిన ప్రాజెక్ట్. అది రేవంత్ రెడ్డి కాదు, లేకపోతే కేసీఆర్ కాదు. కాబట్టి ఈ వైపు తెలంగాణ ప్రజల వైపు, తెలంగాణ అభివృద్ధి వైపు చూసినప్పుడు ఇవన్నీ విషయాలు. అయితే దురదృష్టవశాత్తు ఏమవుతున్నదంటే, 2 పార్టీల మధ్య ఇది ఒక రాజకీయ గేమ్ గా మారింది. కేసీఆర్ అంటే టీఆర్ఎస్ అంటే అది గిద్దాంతా కూలిపోయింది, లేదు కొద్దిగా రిపేర్ చేస్తే, అంటే ఇప్పుడు ఎప్పుడు ప్రాజెక్టుల గురించి ఆలోచించే వాళ్ళకి ఏంటంటే, ఒక్క దగ్గర చిన్న లోపం ఉన్నా కూడా నీళ్లు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఆ ప్రాజెక్టు కానీ, ఒక చెరువు కానీ, లేకపోతే ఏది కానీ ఆగదు. కాబట్టి అది నిజంగా ఏం జరిగింది ఎవరినది ఇవన్నీ తీసుకోవాలి. అది ఒకటేంటంటే, ఇది రాజకీయ క్రీడేట్ అయిందండి. బీఆర్ఎస్ కేసీఆర్ గారి వైపు ఒకవైపు, ఇటు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి వైపు. కాబట్టి దీని వలన పెద్దగా తెలంగాణ ప్రజలకు ప్రయోజనం వచ్చే అవకాశం లేదు. కాబట్టి దాన్ని ఒక టాప్ ప్రియారిటీగా తీసుకొని ఈ సంవత్సరం ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుందని ఆల్రెడీ వాతావరణ నిపుణులు చెప్తున్నారు. కాబట్టి వర్షాలు తక్కువ ఉంటాయి. కాబట్టి ఈ మేడిగడ్డ నుంచి నీళ్లు తీసుకోవాల్సిన అవసరం అయితే బాగా ఎక్కువ ఏర్పడే ఆవశ్యకత వస్తుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజల వైపు నుంచి వెళ్ళి ఎవరు దోషులు, ఎవరు తప్పు చేసిండ్రు, ఇప్పుడు ప్రభుత్వం మీద కూడా పెద్ద బాధ్యత ఉన్నది. సీమ దోషులు తిన్నారు, దాచుకున్నారు, దోసుకున్నారు అంటే అది మామూలుగా అందరూ మామూలుగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం మీద అధికారం ఉన్నది. నువ్వు సిబిఐకి అప్ప చెప్పినావా, నీ దగ్గర ఉన్న అధికారం ఉన్నదా, ఆ అధికారం ఉపయోగించుకొని దోషులను శిక్షించడానికి, ఆ ప్రాజెక్టు పనికి వస్తుందా లేదా ఇవన్నీ చెప్పాలి. చెప్పకుండా కూడా కాంగ్రెస్ కూడా కాలయాపన చేస్తే కూడా వచ్చే ప్రయోజనం కూడా తెలంగాణ ప్రజలకు ఏముంది. రైట్. పాపిరెడ్డి గారు, యాజ్ ఏ అనలిస్ట్గా మీరు చెప్పండి, న్యూట్రల్గా చూస్తే ఇది నిజంగా ఇంజనీరింగ్ ఫెయిల్యూరా లేక పొలిటికల్ హైప్ మాత్రమేనా? ఇది దీనిలో కూడా రకరకాల వాదనలు వస్తున్నాయి మేడం. కొంత ఇదే అందులో పనిచేసిన రిటైర్డ్ ఇంజనీర్స్ బయటకు వచ్చిన తర్వాత మాకు ఇంజనీరింగ్ దాని ఎక్స్పర్టైజ్ మాకు చేయనీయలేదు, ముఖ్యమంత్రి గారే తొందరగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, తొందరగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని మాకు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి మేము కొన్ని ప్రమాణాలు పాటించలేదని కూడా రిటైర్డ్ ఇంజనీర్స్ వాళ్ళు పనిచేసిన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అయితే అది దానిలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, కేసీఆర్ వ్యక్తిగత పరిస్థితి కోసం పోయి తొందరగా ప్రాజెక్టు విని ఎరిగిన రీతిలో నేనే కట్టిన చెప్పుకోవడానికి చేసిన తొందరపాటు చర్య, లేకపోతే ఎక్స్పర్ట్స్ కు తగిన సమయం ఇవ్వలేదా అన్నది ఇప్పుడు ఈ నిర్ధారణలో తేలాలి. ఎందుకంటే ప్రాజెక్టు కట్టినప్పుడు కనీసమైన కొంత టైం నిర్ణయం అనేది నాకన్నా ఎక్కువ ఎక్స్పర్ట్స్, ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ చెప్తారు, కొంత ఆ టైం ప్రకారం పోవాల్సి ఉంటుంది. ఆ టైం ఇవ్వలేదు అనేది ఒక వాదన వస్తుంది. కాబట్టి ఇది అధికార నిర్ణయాల లోపాల వల్ల జరిగిందా, లేకపోతే అక్కడ ఏదైనా సహజంగా అక్కడ ఆ ప్రాజెక్ట్ కట్టినప్పుడు అక్కడ కట్టే అంత అది ఆ బలం కానీ, అక్కడ సెస్మిక్ అంటారు, అంటే ఆ కింద భూమిలో పునాదులలో అంత బలం లేదా, ఇవన్నీ కూడా తేల్చాలంటే ఇప్పటికే ఇది ఒక విధంగా రాజకీయంగా ఇది ఒక గ్రీన్ నీడగా మారింది. కాబట్టి ఏది మాట్లాడినా కూడా రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ వస్తున్నాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇది ఒకవేళ అప్పటి ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ఇరిగేషన్ మంత్రి వాళ్ళు నిజంగా తప్పులు చేస్తే దాన్ని ఏదో విధంగా, అంటే అది ఒక వివాద రహితంగా ఆధారాలతో సహితంగా ఇప్పుడున్న ప్రభుత్వం బయట పెట్టి వాళ్ళని శిక్షించవచ్చు. తర్వాత ఈ ప్రాజెక్ట్ పనిచేస్తా లేదనేది ఇప్పటి వరకు కూడా
కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద సరైన అడుగులు ఇచ్చినట్టు కనబడదు. ఎంతసేపు దాన్ని విమర్శ కోసమే చేసింది, కానీ ఇప్పుడు 2.5 సంవత్సరాలకు దానికి పెద్ద ఎత్తున రిపేరు ప్రయత్నం చేసినట్టు కూడా కనపడదు. ఇప్పుడు ఏదో 170 కోట్లు ఏదో మేము కేటాయిస్తున్నాం ఇప్పుడు రిపేర్ చేయడానికి అంటున్నారు. ఇవన్నీ కూడా వాస్తవాలు. ఈ వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే కాలంలో ఇట్లా అది నిర్ణయం ఏ విధంగా మారుతుంది, ఇది ఏ విధంగా మరుగుడు తిరుగుతుంది ఈ విషయం అన్నది రాబోయే కాలంలో చెప్తుంది. రైట్ సార్, ప్రాజెక్ట్ మొత్తం ఫెయిల్ అయిందా లేక కొన్ని భాగాల్లో సమస్యలు ఉన్నాయా? ఇప్పుడు మేడం మీకు వాటర్ ఎట్లుంటుందంటే, ఇప్పుడు మీరు ఒక చెరువే తీసుకోండి, మీకున్న అవగాహన ఒక చెరువు ఉన్నది. చెరువు ఒక దగ్గర గండి పడ్డది. ఆ చెరువు ఒక ఉదాహరణకు 1 కిలోమీటర్ పొడుగున్నది. ఆ గండి నీకు ఒక 100 మీటర్లే పడ్డది. కానీ ఆ 100 మీటర్లతో నా చెరువే పనికి రాకుండా పోతుంది. ఇప్పుడు ఎంత జరిగింది ఏం జరిగిందంటే మన 100 మీటర్లు మళ్ళీ పూడ్చేది తప్ప అది ఆ చెరువులో నీళ్ళు ఆగాయి. ఇక్కడ కూడా పరిస్థితి ఏంటంటే ఒక 5 పిల్లర్లు పొంగినాయి, 6 పిల్లర్ల ఒక పీరు పోయిందనే సమస్య కాదు. అది ఆ లోపం ఉన్నంతసేపు ఆ మేడిగడ్డలు నీళ్ళుగా ఆపడానికి అవకాశం లేదు. అది అప్పుడే ఈవెన్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అది 23లో కూలిపోయినప్పుడే ఇమ్మీడియట్ గా ఆగమేఘాల మీద ఆ ప్రాజెక్ట్ లో ఉన్న నీళ్ళని కూడా కాల్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేడిగడ్డలో నీళ్ళు ఆపడం లేదు. నీళ్ళు ఆపితే అసలు ఈ పరిస్థితి ఏమవుతుందో కూడా తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక విధంగా ఇవన్నీ కూడా ఒక ప్రశ్నలే ఉన్నాయి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రశ్నలు ఎక్కువ ఉన్నాయి కానీ సమాధానాలు తక్కువ ఉన్నాయి.